హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీ అందరికీ ముందుగా మా బొండాడ గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే చూపిస్తున్నానండి. ఈ టెంపుల్కే మనం ప్రతి శనివారం భోజనాలు అయితే వండించి పంపిస్తూ ఉంటాం కదండి. ఆ భాగంలో అయితే మీకోసం చిన్నగా వీడియో తీశానండి. స్వామివారి టెంపుల్ కూడా తీశానండి. చూసారు కదండి, స్వామివారి అమ్మవారిలోని ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. మా డైలీ రొటీన్ భాగంలో అయితే వీడియో చూపిస్తున్నాను మీకు. ఉదయాన్నే లేచి స్నానం చేసండి మేము మా క్యాటరింగ్ ప్లేస్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అక్కడైతే స్వామివారికి ఒక దీపం అయితే వెలిగించుకుంటామండి. ఆ తర్వాత వచ్చేసి మా పొయ్యిలు ఉంటాయి కదండి, మా పొయ్యిలే మాకు లక్ష్మీదేవి కదా. పొయ్యిలకు కూడా మేము 4 వైపులా పసుపు అయితే వేసి శుభ్రం చేసిన తర్వాత పొయ్యి అయితే వెలిగిస్తారండి మా వాళ్ళందరూని. ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుంటూ తెల్లారేసరికి అన్నీ రెడీ చేసి పెడతామండి. ఈ రోజైతే మీకు శనివారం కదండి, స్వామివారి టెంపుల్కి పంపించి అయితే ముందుగా ప్రిపేర్ చేసేసి ఒక్కొక్కటిగా అయితే పక్కన పెట్టేసుకుంటున్నామండి. రైస్ అయితే అయిపోవచ్చిందండి, గిన్నెలోకి తీసేస్తున్నారు. కర్రీస్ కూడా అన్నీ అయిపోవచ్చినాయండి. ఒక్కొక్కటిగా మీకు 9 లోపు అయితే పంపించేయాలండి. స్వామివారి టెంపుల్కి ప్రతి శనివారం ఎవరో ఒకరు భోజనాలు పెట్టించడానికి మనీ అయితే పే చేస్తారండి. వాళ్ళు ఎంతమందికి చెప్తే దాన్ని బట్టి మేమైతే ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటామండి. చూసారు కదండి, ప్రతి శనివారం మానకుండా అయితే పెడతారండి అక్కడ బొండాడ గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. సాంబార్ కూడా అయిపోవచ్చిందండి, తాలింపు అయితే వేసేస్తున్నారు. ఇది కూడా అన్నీ తీసేసుకునండి, రెడీ చేసిన తర్వాత చూపిస్తానండి మీకు ఒక్కొక్కటిగా. ముందుగా అయితే రైస్ గిన్నె అయితే రెడీ అయిపోయిందండి, తీసేశారు పంపించడానికి. తర్వాత వచ్చి పులిహోర అండి. నెక్స్ట్ వచ్చి మీకు అరటికాయ కర్రీ అండి, హాట్ బాక్స్లోకి తీసేసామండి ఇది కూడా. తర్వాత వచ్చి బెండకాయ కర్రీ అండి, బెండకాయ పులుసు. తర్వాత వచ్చి మీకు పప్పు టమాటా అండి, ఇది కూడా రెడీ అయిపోయింది, బాక్స్లోకి తీసేసాము. బీరకాయ టమాటా కొత్తిమీర చట్నీ అండి ఇది. తర్వాత వచ్చి చక్కెర పొంగలండి, క్యాన్లోకి తీసాము దీన్ని కూడా. సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి, సీల్ వేసాము. స్వామివారి టెంపుల్కి అయితే పంపించేసామండి. మీకు చిన్నగా స్వామివారి టెంపుల్ కూడా అయితే వీడియో తీశానండి నేను. ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి పక్కనే. చెరువుగట్టుని చాలా అందంగా అయితే ఉంటుందండి. ఇక్కడే భోజనాలు అయితే పెడతారండి చెరువుగట్టున, చాలా అందంగా ఉంటుంది చూడడానికి. చూసారు కదండి, మా వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.